మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు నిర్మల్ కొరుట్ల ప్రాంతాలలో ముస్లింలు డైరెక్ట్గా వచ్చి హిందువులను పొడి చంపుతున్నారండి. మీరు ఎక్కడ మాట్లాడారు, ఏం చేస్తారు, అప్పుడు ఎటు పేరు మరి మీరు? ఎస్, ఇప్పుడు రవీందర్ రెడ్డి మొత్తం భారతదేశానికి సీఎం కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక ధర్మ కార్యకర్త, ఒక ధర్మ సంస్థ నడుస్తాను. కానీ మీరు వినండి జాతీయ అధ్యక్షులు కదా. ఎస్, అక్కడికి వస్తున్నా. సంస్థ నా కార్యకర్తలు ఉన్నారు, కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి అక్కడ కూడా. వాళ్ళు అక్కడ ప్రతి దాడికి రెడీగా ఉన్నారు. దాడులు చేసినప్పుడు ఫస్ట్ మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాం, ఆపనప్పుడు మేము ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మాప్ బ్లించింగ్ అవుతుంది. ఏమవుతుందంటే గుమ్ము గూడి ఒక్కసారే 100 మంది వచ్చి ఇండ్ల మీద దాడులు చేసి తినే అన్నంలో ఉచ్చలు పోసి ఇట్లాంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, స్టూడియో ఉంది ఇక్కడ, మన నలుగురు ఉన్నాం. ఎట్లా 90% మంది హిందువులు ఉంటాయి. అక్కడికి వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, మన స్టూడియోలో నలుగురు ఉన్నాం. 100 మంది కొడితే మీరు ఏం చేయగలుగుతారు? నేను ఏం చేయలేము, దెబ్బలు తింటా. అది జరుగుతుంది, అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే హిందువులు సంఘటితంగా ఉండండి. సమస్య వచ్చినప్పుడు అందరు సంఘటితంగా